హలో అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. మనకు ఎస్ఏ ఇంగ్లీష్ ఎగ్జామ్లో జరిగిన క్వశ్చన్ నెంబర్ 60 ప్రీసీ రైటింగ్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయండి. డిఫరెంట్ కమెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో నేను మొత్తం దీనికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. విత్ ప్రూఫ్స్ నేను దీని గురించి మాట్లాడతానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్డ్ యొక్క మీనింగ్ తెలుసుకోవాలండి. ఏదైనా ఒక వర్డ్ చూసినప్పుడు మనం దాని ఎటిమాలజీ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయాలి. సో దీన్ని పలకాల్సింది ఎలా అంటే ప్రీసిస్ కాదు. జనరల్గా మనం వాడు ఎస్ ఉందని అందరికి అర్థం అవ్వాలని చెప్పేసి ప్రీసిస్ అంటాం. యాక్చువల్ ఇట్ హ్యాస్ టు బి ప్రొనౌన్స్డ్ లైక్ ప్రీసీ. దీని మీనింగ్ ఏంటంటే ఏ షార్ట్ ఫార్మ్ ఆఫ్ ఎ టెక్స్ట్ దట్ గివ్స్ ఓన్లీ ద ఇంపార్టెంట్ పార్ట్స్. యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఇది షార్ట్ ఫామ్ ఆఫ్ ఎ టెక్స్ట్. అలానే ఇందులో ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఉంటాయండి. మనము ఒక పేజ్ చదివేసి మొత్తం రాస్తామంటే కుదరదండి. ప్రీసీ రైటింగ్ అంటే ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఉంటాయి. అలానే ఇట్స్ ఎ షార్ట్ ఫామ్. ఎవ్రీబడి నోస్ అబౌట్ బైజూస్ అండ్ వేదాంతు అండి. ఇండియాలో టాప్ మోస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అండి. ఎక్కువ మంది ఆన్లైన్లో చదువుకోవడానికి యూజ్ చేసే 2 వెబ్సైట్స్ అండి. 2 ఆల్మోస్ట్ స్కూలింగ్ పిల్లల దగ్గర నుంచి యూనివర్సిటీ అండ్ స్కాలర్స్ వరకు ఎవ్రీబడి నోస్ అబౌట్ వేదాంతు అండ్ బైజూస్. వీటి గురించి తెలియని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరండి. మ్యాక్సిమం ఎవరు ఉండరు, 98-99%. ఇది వేదాంతులో నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. వాట్ ఈజ్ ఏ ప్రీసీ రైటింగ్ అంటే ఏ సమ్మరీ ఆఫ్ ఏ పీస్ ఆఫ్ రైటింగ్ ఆర్ ఏ పారాగ్రాఫ్ ఈజ్ నౌన్ యాజ్ ప్రీసీ. A precis should contain all the essential information and points present in the paragraph. It should also retain the author's mood and tone that has been used in the passage. Since precis writing is short, hence try to avoid long sentences and do not spin around the same content. ఇక్కడ నుంచి మనకి ఏమర్థం అవుతుందంటే ఓన్లీ ప్రీసీ రైటింగ్లో ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్స్ పాయింట్స్ మాత్రమే ఉంటాయండి. ఏది పడితే అది ఉండదు. అలానే అందులో ఉన్నటువంటి ఆథర్ మూడ్ అండ్ అతని టోన్ మిస్ అవ్వకూడదు. అలానే అందులో ఏదైతే జిస్ట్ ఉంటుందో ఆ జిస్ట్ మాత్రం మిస్ అవ్వకూడదండి. ఇందులో మనకు డూస్ అండ్ డోంట్స్ని డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగిందండి. మీకు గూగుల్ ఓపెన్ చేసి మీరు చదవచ్చు. ఇందులో డోంట్స్లో మనకు ఉందండి. 3rd వన్ ఏముందంటే యూస్ ఫుల్ ఫార్మ్స్ అండ్ డు నాట్ యూస్ అబ్రివేషన్స్ ఆర్ షార్ట్ ఫార్మ్స్ అండి. సో ఇప్పుడు చెప్పండి, ఇది కరెక్టా కాదా మీరే చెప్పాలి. అంటే అబ్రివేషన్స్ని యూజ్ చేయకూడదు అని చెప్తున్నారండి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ పాయింట్. అలానే ఇది బైజూస్ నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ కూడా డూస్ అండ్ డోంట్స్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కూడా మనం చూస్తే లాస్ట్ నుంచి 3rd వన్ అవాయిడ్ యూజింగ్ అబ్రివేషన్స్ అని ఉందండి. సో అంటే మనం అబ్రివేషన్స్ వాడకూడదండి, ఓన్లీ ఫుల్ ఫామ్స్ మాత్రమే వాడాలి. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ అంబిగ్విటీ అండ్ గెట్ క్లారిటీ. ఇది ఓపెన్ ఏఐ సోర్స్ ChatGPT నుంచి తీసుకున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ అండి. ఇక్కడ ఏముంది అంటే ఎక్స్పాండ్ ఆల్ అబ్రివేషన్స్ అండ్ యాక్రోనిమ్స్ అని ఉందండి. అలానే షార్ట్ ఫామ్స్ అబ్రివేషన్స్ యూజ్ చేయకూడదని ఉందండి ఇందులో. ఇది డిఎస్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ అండి. ద ఫాలోయింగ్ షుడ్ బి అవాయిడెడ్ ఇన్ ఏ ప్రీసీ రైటింగ్ అని చెప్పి ఇచ్చారండి. ఇందులో ఏది అవాయిడ్ చేయాలని చెప్పేసి అడగడమే క్వశ్చన్ అండి. ఇందులో మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే అబ్రివేషన్ షుడ్ బి ఎక్స్పాండెడ్ అని ఇచ్చారు. షుడ్ నాట్ బి ఎక్స్పాండెడ్ కాదు, షుడ్ బి ఎక్స్పాండెడ్ అంటే వాటిని ఎక్స్పాండ్ చేయాలని ఇచ్చారు. అది కరెక్ట్ అండి. అబ్రివేషన్స్ అన్నింటిని కూడా ఎక్స్పాండ్ చేయాల్సిందే. యాక్రోనిమ్స్ కానీ అబ్రివేషన్స్ కానీ అలానే పెట్టకూడదు. మనము అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే సమ్మరైజింగ్ ఈచ్ పారాగ్రాఫ్. ప్రీసీ రైటింగ్ అనేది ఓవరాల్ టెక్స్ట్ని కన్సైజ్గా ఏవైతే మెయిన్ పాయింట్స్ ఉంటాయో వాటిని మాత్రమే చూపించడం, వాటిని మాత్రమే రాయడము ప్రీసీ రైటింగ్ అండి. మొత్తం రాసేస్తా అంటే అది ప్రీసీ రైటింగ్ అవ్వదు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే ఫస్ట్ క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు దీని గురించిన అవగాహన ఉండాలండి. మీరు చదవండి, వేదాంతులో చదవండి, బైజూస్లో చదవండి, ఇంకా రెఫరెన్స్ బుక్స్ ఉంటే కూడా చదవండి. ఇప్పుడు నా దగ్గర బుక్స్ లేవు కాబట్టి ఆన్లైన్ సోర్సెస్ తీసుకోవడం జరిగిందండి. డెఫినెట్గా నాకు కానీ రేపు బుక్స్ దొరికితే ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి రెఫరెన్స్ బుక్స్ అండ్ పేజ్ నెంబర్స్ నేను ఖచ్చితంగా పెడతానండి. నాకు దొరకాలి బుక్స్. ప్రజెంట్ అయితే నా దగ్గర బుక్స్ లేవండి. ఈ ఆన్సర్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇవ్వడం జరిగిందండి. ఒకవేళ మీకు ఇంతకంటే ఎక్కువ తెలిసి అలానే మీకు ఏమైనా రెఫరెన్స్ బుక్స్ మీ దగ్గర ఉంటే డెఫినెట్గా రెఫరెన్స్ బుక్ నేమ్ అలానే ఆ పేజ్ నెంబర్ కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఐ విల్ మెన్షన్ ఇట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.